హాయ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా బాగుంటుంది. ట్రై చేయండి రాని వాళ్ళు. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకోవాలి. మంచిగా వాటర్ వేసి బాయిల్ చేసేసుకోవాలి పొటాటోస్. అండ్ ఆలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అండ్ అందులోనే సాల్ట్ వేసుకోవాలి మీకు కావాల్సినంత. అండ్ అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా పొంగుతూ మంచిగా సాఫ్ట్గా వస్తాయి. సో ఆయిల్ వేసుకోవాలి. అందులో కంపల్సరీగా వేసుకోండి ఆయిల్, మర్చిపోకుండా. ఆయిల్ని మంచిగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అందులోనే కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. అలానే కొన్ని పోసుకుంటూ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మంచిగా అయ్యేలాగా, సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి మంచిగా పిసుకుతేనే అది మనకి పూరీలు సాఫ్ట్గా వస్తాయి. సో మంచిగా కలుపుకోవాలి. పిండిని మంచిగా ఇలా నేను చూపిస్తున్న టీ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి నార్మల్గా. అండ్ అందులో ఆయిల్ పోసుకొని పైనుండి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టుకొని. అండ్ ఈలోపు ఇక్కడ పొటాటోస్ బాయిల్ అయిపోయినాయి. అండ్ కర్రీ చేద్దాం రండి. కర్రీలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. అండ్ అందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులోనే శనగపప్పు వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీరు తింటే వేసుకోండి, లేదంటే లేదు. అక్కడ ఆలోపు పిండి మంచిగా నానుతుంది. ఈలోపు ఇక్కడ కర్రీ చేసేసుకుందాం. ఇందులోనే మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అండ్ ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి మంచిగా వీడియోని. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. చూసి వదిలేకండి. అట్లనే ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా చేసిన. అండ్ అందులోనే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత అందులోనే కరివేపాకు వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు మంచిగా కలుపుకోండి. కరివేపాకు వేసుకొని అందులోనే మంచిగా ఫ్రై అయినాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినాక అందులో పసుపు వేసుకోవాలి. మంచిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. అండ్ అందులోనే ఇందాక మనం బాయిల్ చేసుకున్న ఆలూస్ ఉన్నాయి కదా, అవి మంచిగా చేతితోనే స్మాష్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న చేతితోనే స్మాష్ చేసి కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. అడుగుకి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 1 minute అలా పెట్టాలి. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో శనగపిండి ఒక 4 spoons వేసుకున్నాను నేను. 4 spoons వేసుకొని అందులో వాటర్ పోసి ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోండి.
మంచిగా మిక్స్ చేసుకొని ఆ శనగపిండిది ఇందులో వేసేసేయాలి, కలిపి పెట్టుకున్నది. నేను అది మర్చిపోయినాను, ఇందులో వేసేటప్పుడు చూపించడం మర్చిపోయినా, సో సారీ, ఏమనుకోకండి. అది వేసిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ కన్సిస్టెన్సీ మనకు ఎలా కావాలంటే, చిక్కగా కావాలనుకుంటే కొన్ని వాటర్, పలుచగా తినాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి మనకు కావాల్సినంత. కారం అవసరం లేదు, మనం ఇందాక పచ్చిమిర్చీలు అవి వేస్తాం కాబట్టి అవసరం లేదు, కారం వేయొద్దు ఇందులో. సాల్ట్ వేసుకోవాలి మనకు కావాల్సినంత. ఒక 2-3 మినిట్స్ పెడితే అలానే అయిపోతుంది, అంతే. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతే అండి. సింపుల్గా ఇలా కర్రీ చేసుకోవాలి, రెడీ అయిపోతుంది కర్రీ. ఇలా సింపుల్గా మంచిగా చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి మంచిగా నానింది. సో ఇలా పూరి చేసుకోవాలి, ఇలా మంచిగా అందులో పొడి పిండితో ఇలా మంచిగా రౌండ్గా ఉండలు వేసుకొని మంచిగా తాల్చుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా మంచిగా ఇలా చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకోవద్దు, మరీ దుడ్డుగా చేసుకోవద్దు. ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలి. అలా అయితేనే పూరీస్ మంచిగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక ఇలా కొంచెం పిండి వేసి చూసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో. ఆయిల్ వేడైంది కాబట్టి అది తీసేసి పూరికి ఆయిల్ రెడీగా ఉంది ఇప్పుడు, కాబట్టి మనం పూరి వేసుకోవాలి. మంచిగా దాని మీద ఆయిల్ అలా అలా పోస్తూ ఉంటే అది పొంగుతుంది, లేదంటే పొంగదు. సో అలా అలా ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తూ వేసుకోండి. మంచిగా కాల్చుకోండి ఆయిల్లో, ఇలానే చేయాలి. అది ప్రెస్ చేస్తూ ఉండాలి, ప్రెస్ చేస్తూ అలా అలా కాల్చుకోవాలి నీట్గా. చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్లో వేసాక అలా స్పూన్తో అలా అలా ఒత్తుకుంటూ ఉంటే అది అలా పొంగుతుంది, లేదంటే పొంగదు. కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవచ్చు. కాబట్టి అలా హ్యాండ్తో అలా చేసుకోవాలి. మంచిగా పొంగుతూ మంచిగా సాఫ్ట్గా మంచిగా క్రిస్పీగా మంచిగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకోవాలి, సేమ్ ఇలానే చేసుకోవాలండి, అంతే అండి. సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పూరి విత్ కర్రీ చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి, మర్చిపోకండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే వస్తాయి. థ్యాంక్